హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణలో కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి దరఖాస్తులను అయితే స్వీకరించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కొత్త దరఖాస్తు ఫారంని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ దరఖాస్తు ఫారంని మీరు చాలా సింపుల్గా ఏ విధంగా నింపాలి, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిగా నింపేటటువంటి విధానాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పడంతో పాటుగా ఈ దరఖాస్తు ఫారంకి ఏ జిరాక్స్ పత్రాలని జత చేయాలి, అలాంటి ఫైల్ని మీరు ఏ ఆఫీస్లో ఏ అధికారికి ఇవ్వాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకైతే అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక్కడ పెన్షన్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఇదైతే అప్లికేషన్ ఫారం. ఈ విధంగా అప్లికేషన్ ఫారం అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫారం కనుక మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేనైతే మీకు గ్రూప్లో సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ల పథకం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. పెన్షన్ రకాన్ని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పెన్షన్ రకం పైన టిక్ మార్క్ అనేది చేయండి. రైట్ కార్నర్లో దరఖాస్తుదారుని ఫోటో అయితే పెట్టాలి. జిల్లా పేరుని, మండలం పేరుని, గ్రామ పంచాయతీ పేరుని సింపుల్గా రాసేయండి. దరఖాస్తుదారుని పూర్తి పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాయండి. ఆధార్ కార్డు నెంబర్ని మీరైతే రాయవలసి ఉంటుంది. తండ్రి లేదా భర్త పేరుని రాయండి. చిరునామా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా పూర్తి చిరునామాని రాయండి. పుట్టిన తేదీ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం కానివ్వండి, ఆధార్ కార్డు ప్రకారం కానివ్వండి ఇవ్వండి. వయస్సు ఎంత అయితే అంత ఇవ్వండి. లింగము పురుషుడు, స్త్రీ. సామాజిక వర్గము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు. ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని టిక్ మార్క్ చేయండి. బ్యాంక్ ఖాతా నెంబర్, మీ యొక్క బ్యాంక్ ఖాతా నెంబర్ని ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ని రాయండి. బ్యాంక్ బ్రాంచ్ ఏ ప్లేస్లో ఉందో ఆ బ్రాంచ్ పేరుని రాయండి. మొబైల్ నెంబర్ పూర్తి వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని రాయండి. చివరిగా దరఖాస్తుదారుని సంతకము లేదా వేలిముద్ర. ఈ యొక్క దరఖాస్తుదారుని సంతకము లేదా వేలిముద్రని వేయించిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫారంకి వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకునేటటువంటి వారైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్, మీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి, ఓటర్ ఐడి కార్డుని కానివ్వండి, ఏజ్ని నిర్ధారించేటటువంటి సర్టిఫికెట్, 10th క్లాస్ చదువుకున్న వాళ్ళైతే ఆ సర్టిఫికెట్ మెమో కానివ్వండి మీరైతే ఈ యొక్క అప్లికేషన్కి జతపరచవలసి ఉంటుంది. వితంతువు సర్టిఫికెట్ అయితే మీకు డెత్ సర్టిఫికెట్, మీ భర్త డెత్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేయాలి. ఆధార్, రేషన్తో పాటుగా ఎక్స్ట్రాగా డెత్ సర్టిఫికెట్ అనేది యాడ్ చేయాలి. వికలాంగులకైతే మీకు సదరణం సర్టిఫికెట్ అనేది ఉంటుంది, అది యాడ్ చేయవలసి ఉంటుంది. చేనేత వాళ్ళకి మీకు కూడా ఒక ఐడి ప్రూఫ్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ ఫారంకి ఈ యొక్క జిరాక్స్ ప్రతులని జత చేసి మీరు ఈ అప్లికేషన్ ఫారంని మీ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి అప్లికేషన్ ఫారంని మీరు ఇవ్వగానే వారికి ఉన్నటువంటి రిజిస్టర్లో వారైతే నమోదు చేయడం జరుగుతుంది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, వారి యొక్క పూర్తి వివరాలని అప్లై చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంచాయతీ సెక్రటరీలకి చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ యొక్క అప్లికేషన్స్ని అయితే తీసుకుంటున్నారు, వారైతే నమోదు చేసి పెడుతున్నారు. ప్రభుత్వం వద్ద నుండి ఈ యొక్క శాంక్షన్స్ రాగానే వీరందరికీ కూడా కొత్త పెన్షన్స్ని ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు యూజ్ఫుల్ టాపిక్. ఇలాంటి మరో టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.